వెల్కమ్ టు ఆర్ఎస్ మెట్టా. ప్రతి ప్రాణానికి విలువిస్తూ మన ఆరోగ్య సంరక్షణకే పాటుపడుతున్న ప్రతి వైద్యుడికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో వైద్య రంగంలో తనదైన శైలితో మార్కు వేసుకున్న డాక్టర్ గండి భాస్కర్రావు గారు మన ముందున్నారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఆయన అడిగి కొన్ని విలువైన మాటలు డాక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జూలై 1 డాక్టర్స్ డే రోజు అండి. ఇదే రోజు ఒక ప్రాముఖ్యత ఉంది. మీ జిఎస్ఎల్ విద్యా సంస్థలు అనుమతి పొందిన రోజు అండి అది. మీరు ఆ రోజుని మీరు ఎలా అనుభూతి చెందారు? డెఫినెట్గా, ఎందుకంటే మా డాక్టర్స్తో స్థాపించిన వైద్యశాల డాక్టర్స్ డే నాడే మన పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పి మనం అప్పుడు ఆ రోజే పర్మిషన్ తెచ్చుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ 2003 జూలై 1 నాడు. అండ్ డాక్టర్స్ డే మెయిన్లీ ది ఇంటర్నేషనల్ డాక్టర్ డే కాదు, మన ఇండియన్ డాక్టర్స్ డే యాక్చువల్గా. కొంతమంది కూడా ఇంటర్నేషనల్ కోర్స్ చేసుకున్నారు కాదు, ఇండియన్ డాక్టర్స్ డే. అండ్ అందువల్ల ప్రతిరోజు ఎందుకు గుర్తుంచుకోవాలంటే దాన్ని స్ఫురిస్తానికి, ఒకవేళ ఫాదర్స్ డే కానీ, మదర్స్ డే కానీ, డాక్టర్స్ డే కానీ, ఆ లవర్స్ డే కానీ, సో మెనీ డేస్ వస్తాయి. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ బాధ్యత నెరవేర్చడానికి ఆ డాక్టర్స్ డే అనేది గుర్తుంచుకోవాలి. అలాగే డాక్టర్స్ అన్నది ఒక ఉన్నతమైన ఇది వృత్తి. డెఫినెట్గా అందరూ మరి కొంతవరకు కొంత డిఫరెన్స్ ఉన్నాయి, కానీ బట్ డెఫినెట్గా ఇది ఉన్నతమైన వృత్తి. దాన్ని ప్రాణం పోస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ డాక్టర్ చేయగలరు తప్ప మిగతా వాళ్ళు చేయలేరు. మంత్రాలు చింత్రాలు కుదరవు. అండ్ డాక్టర్లు చేయని వృత్తి అండ్ ఉన్నత వృత్తి. దాన్ని ఎంతవరకు మనం పోషిస్తే అంతవరకు పెరుగుతుంది. డాక్టర్ గారు, 38 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కదండి ఇది. ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించిందండి? అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. డాక్టర్ కిందే ఉండాలి అన్న ఉద్దేశంతో నేను డాక్టర్ కిందే అండ్ స్పెషలైజేషన్ లేనప్పుడు స్పెషలైజేషన్ రాజమండ్రిలో 30 years స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎక్విప్మెంట్ లేనప్పుడు కూడా సిటీ స్కాన్ తగ్గించి, ఎంఆర్ఐ తగ్గించి, క్యాథలాబ్ గురించి ఎంఆర్ఐ కూర్చుతాం. తర్వాత ఒకసారి ఇవన్నీ కూర్చిన తర్వాత అండ్ వైద్య విద్య అండ్ టెక్నీషియన్ కోర్సు కానీ, నర్సింగ్ కోర్సు కానీ, ఫిజియోథెరపీ కానీ, మెడికల్ కానీ కోర్సు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుని కానీ, ఈ కోర్సులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అలాగా ఒక రాజమండ్రిని ఫుల్ పెజ్డ్గా వరల్డ్ మ్యాప్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కింద ఇంక్లూడ్ రోబోటిక్ సర్జరీ కింద చేస్తాం అన్నది డెఫినెట్గా ఇట్స్ అండ్ బట్స్ ఉంటాయి, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ సక్సెస్ మై లైఫ్ కంప్లీట్లీ మేకింగ్ ది రాజమండ్రి ఈజ్ ఎ టోటల్ మెడికల్ హబ్. ఓకే సార్, వైద్య చికిత్సలో సర్జరీలో అండి క్వాంటిటేటివ్ కాంపిటేటివ్ ఈ మార్పులు చెందినవి. దీన్ని మీరు మీ 38 ఏళ్ళ అనుభవంతో దీన్ని ఎలా వివరిస్తారు? డెఫినెట్గా క్వాంటిటేటివ్ అంటే బికాజ్ జనాభా పెరుగుతున్న క్వాంటిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గాను. తర్వాత ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్న క్వాంటిటీ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ పెరుగుతున్న క్వాంటిటీ పెరుగుతుంది. తర్వాత ఓరియంటేషన్ పెరుగుతున్న క్వాంటిటీ పెరుగుతుంది. బట్ క్వాలిటేటివ్ వచ్చేటప్పటికి ఇది స్టిల్ క్వశ్చన్ మార్క్. అవును, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అండ్ మిస్లీడింగ్ ఆఫ్ ది మెడికల్ థింగ్స్ కానీ కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు ఎంతవరకు పేషెంట్కి న్యాయం చేయగలవు, పేషెంట్కి ఒకవేళ ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్కి సంబంధించిన కాంప్లికేషన్ చెప్పాలి. పేషెంట్ కానీ క్రిటికల్ కేర్లో ఉన్న పేషెంట్కి చెప్పాలి, ఇది ఎంతవరకు నేను న్యాయం చేకూర్చుకుంటాను. అంతే తప్ప ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఇల్ గోన్ టు డిఫరెంట్ యాటిట్యూడ్. లాట్ ఆఫ్ కన్జ్యూమర్ కేసు కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ కానీ జరుగుతుంటాయి. అందువల్ల లాస్ట్ 38 years ప్రాక్టీస్లో నాకు ఒక కన్జ్యూమర్స్ కేసు కూడా లేదు. ఒక కన్జ్యూమర్స్ కేసు వచ్చినా సరే ఐ ఫైటెడ్ ఆన్ దట్ అండ్ ఐ సక్సీడ్ ఇన్ దట్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఎథిక్స్, యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్ ఇన్ ది ప్రాక్టీస్. సార్, అసలు మీరు వైద్య వృత్తిని ఎందుకు ఎంచుకున్నారండి? మీరు అంటే రకరకాల రంగాలు ఉన్నాయి కదా, దీంట్లోకి రావడానికి అసలు ఎక్స్పెషల్ ఏదైనా కారణం ఉందా? నా యాంబిషన్ అసలు మెడిసిన్ కానే కాదు. ఐ వాంట్ టు గో టు సమ్ అదర్ థింగ్స్. బట్ ఫాదర్ యాంబిషన్ ఒక ఫ్యామిలీలో ఎవరో డాక్టర్ అవుతానికి, ఇంకో నోబడీ ఇన్ ది ఫ్యామిలీ డాక్టర్ లేరు కనుక ఆయన ఉద్దేశం బట్టి నేను చేసాను తప్ప, చేసిన తర్వాత కూడా మధ్యలో కెన్ ఐ కంటిన్యూ ఆర్ నాట్ అనుకున్నాను. బట్ కంటిన్యూ చేసి రాజమండ్రి అండ్ అప్పుడే కార్పొరేట్ సెటప్ స్టార్ట్ అవుతుంది 82-81లో అండ్ అపోలో చెన్నైలో. అలాంటి కార్పొరేట్ సెటప్ ఇంటికి తీసుకుని రాజమండ్రి చెప్పి ఆలోచనతో జనరల్ సర్జరీ జాయిన్ అయ్యి
total we change the total profile of the map of Rajahmundry in the world. జిఎస్ఎల్ విద్యా సంస్థల్లో మీరు ఇక్కడ రాజమండ్రిలో నెలకొల్పారు. ఈ ప్రాంతంలో దీని ప్రభావం ఎలా ఉందండి? డెఫినెట్గా అండ్ వెన్ కంపేర్ టు అదర్ పార్ట్ ఆఫ్ ది స్టేట్లో కానీ అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో కానీ అండ్ స్టిల్ లాస్ట్ 30 years వరకు మా డాక్టర్లతో కూడా మా హాస్పిటల్ లోపల హాస్పిటల్ బయట ఎథికల్ ప్రాక్టీస్ని చాలా వరకు ప్రమోట్ చేస్తున్నాం, చాలా వరకు చేస్తాం. అండ్ కాంపిటీషన్ తక్కువ అండ్ కట్ త్రోట్ కాంపిటీషన్ అసలు తక్కువ. అండ్ డెఫినెట్గా 1-to-1 కాంప్లికేషన్ డిస్కస్ చేస్తాం కానీ, సిఎంఏలు కండక్ట్ చేస్తాం కానీ, దాన్ని అప్గ్రేడ్ అవుతాం కానీ, మంత్లీ సర్జన్స్ మీటింగ్ పెట్టుకుంటాం కానీ అండ్ అదర్ మీటింగ్ పెట్టుకుంటాం కానీ జరుగుతా. అండ్ ఇంటరాక్షన్ ఉంటే డెఫినెట్గా విల్ డూ బెటర్ టు ది పేషెంట్స్. సార్, ఈ ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు క్షీణదశలో ఉందండి. దీన్ని మీరు ఎలా చెప్తారండి? ఇప్పుడు డెఫినెట్గా ప్రతి వృత్తిలోనూ ఎథికల్ అనెథికల్ ఉంటుందండి. దట్ ఇక్కడ అనెథికల్ అనేటప్పటికీ హ్యూమన్ బాడీ ఉంటుంది కనుక ఎక్కువ అనెథికల్ కనపడుతుంది తప్ప ప్రతి పొలిటీషియన్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ది బ్యాంకర్ దగ్గర నుంచి ప్రతి చోట అనెథిక్స్ ఉంటాయి. ఇక్కడ అనెథిక్స్ అనేది 10% అనెథిక్స్ 100%లా కనపడుద్ది. అక్కడ 10% అనెథిక్స్ నథింగ్లా కనపడుద్ది. మీరు ప్రాక్టీస్ చేసిన తొలి రోజుల్లో అప్పుడు డాక్టర్ అంటే జనాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు డాక్టర్ అంటే జనాల్లో ఎలా ఉంటుంది అన్న వ్యత్యాసం అన్న మీరు అన్న? డెఫినెట్గా అంతకుముందు డాక్టర్ అనేది ఎప్పటికో దేవుడు అనేవారు డెఫినెట్గాను. అండ్ గౌరవం ఉండేది అండ్ చాలా బాగా చూసుకునేవారు. అండ్ నౌ అది కొంతవరకు తగ్గింది. ఇంక్లూడింగ్ మనమే ఇప్పుడు యూ టేక్ ఎగ్జాంపుల్, వెన్ కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు దేవుళ్ళు కనపడ్డారు. కరోనా అయితే డాక్టర్లే దెయ్యాలు అయిపోయారు. ఇది పొలిటీషియన్స్ అందరు కూడా. అవునండి. ప్రతి ఒక్క ఆ రోజు నిజంగా డాక్టర్లు నిజంగా చెయ్యకపోతే వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ది గవర్నమెంట్, అవును, వాట్ ఈస్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే ఒక మిలిటరీలో ఉన్నవాడు వాడికి తెలుసు ఎలా యుద్ధం చేయాలి, ఏం చేయాలి, నేను ఎక్కడ గన్ కొట్టాలి అని ఈ ప్రిపేర్ ఫర్ ది థింగ్స్. ఇక్కడ కరోనా టైంలో ఇది న్యూ డిసీజు, ఈ డిసీజ్ గురించి ఎవరికి తెలియదు. ఆ టైంలో కూడా నాకు ఎఫెక్ట్ అవుతుందో తెలియదు, నేను ఎఫెక్ట్ అవ్వకుండా ఎఫెక్ట్ అయ్యి నాకు తెలియకుండా ఫ్యామిలీకి అంటించడం కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇది బెటర్ దెన్ ఏ మిలిటరీ సోల్జర్స్ దే వర్క్ ఇన్ హాస్పిటల్స్. ఎందువల్ల ఆ వృత్తిని గౌరవించి ఆ రోజు చేసిన వాళ్ళు కూడా డెఫినెట్గా గౌరవం ఇవ్వాలి. ఒకసారి దెయ్యం ఒకసారి దేవుడు అయిపోడు. దేవుడు దెయ్యాలు ఉంటాయి కానీ మనం దానికి సమానంగా చూడాలి. వైద్య విద్యా విధానంలో స్టాండర్డ్స్ పడిపోతున్నాయండి. ఈ స్టాండర్డ్స్ మెరుగుపరచడానికి ఈ జిఎస్ఎల్ సంస్థ తరపు నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి కానీ స్టాండర్డ్స్ పడిపోతలా, కొంచెం డైల్యూట్ అవుతున్నాయి తప్ప స్టాండర్డ్ డెఫినెట్గా ఇప్పుడు ఈ సిటీ స్కాన్ తగ్గించి, ఎంఆర్ఐ తగ్గించి, అల్ట్రాసౌండ్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ది ల్యాప్రోస్కోప్ దగ్గర నుంచి ఇందుకు రోబోటిక్ సర్జరీ గురించి ఎవ్రీథింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఎందుకంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది, నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది, వర్క్షాప్లో ఎక్కువ అటెండ్ అవుతున్నారు. అందువల్ల నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా మ్యాండేటరీ ఇంత కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. అందువల్ల డెఫినెట్గా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బట్ దాంట్లో డైల్యూట్ అవుతుంది. ఒక సీనియర్ సర్జన్గా మీరు ఇప్పుడున్న యువ డాక్టర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు వైద్యుని నమ్ముకోండి. డెఫినెట్ డబ్బుల కోసం వెనకాలద్దు, డబ్బులు మీ వెనకాల రావాలి. లక్ష్యం కోసం పరిగెడుకుని లక్ష్యం పారిపోద్ది. లక్ష్యం మీ వెనకాల రావాలి తప్ప లక్ష్యం కూడా పరిగెట్టదు. అంటే ఇప్పుడు లక్షలు బట్టి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళు ఒకసారి ప్రాక్టీస్ మొదలు పెడితే కమర్షియల్గానే ఆలోచిస్తారు కదండి వీళ్ళు. కమర్షియల్ అనేటప్పటికీ మీకు చాలా తప్పు అర్థం. ఎందుకంటే నో డాక్టర్ ఈజ్ కమర్షియల్, నో ఎక్విప్మెంట్ ఛార్జెస్ ఆర్ కమర్షియల్. వెన్ కంపేర్ టు మనది మీకు మిగతా అబ్రాడ్లో పోల్చుకుంటే ఒక అల్ట్రాసౌండ్ ఇక్కడ కాస్ట్ ఎంత? 1,500 రూపాయలు, 2,000 రూపాయలు మ్యాక్సిమం. అదే అల్ట్రాసౌండ్ అదే మిషను సింగపూర్ కానీ మిగతా యూఎస్లో కానీ కాస్ట్ అబౌట్ 23,000 to 25,000 అవుతుంది. అది కమర్షియల్ కాదా? అవును. సిటీ స్కాను ఇక్కడ 4,000 నుంచి 5,000 రూపాయలు ఛార్జ్ మ్యాక్సిమం ఛార్జ్ అవుద్ది. అదే సిటీ స్కాను ఆల్మోస్ట్ 40,000 to 50,000, 60,000 అవుతుంది. అది కమర్షియల్ కాదా? అండ్ ఒక ఆపరేషన్ లాప్రోస్కోప్ ఆపరేషన్కి 30,000 నుంచి 40,000 రూపాయలు అవుద్ది. అదే 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు అవుద్ది అబ్రాడ్లో. అది కమర్షియల్ కాదా? కమర్షియల్ మీరు చూసిన దాన్ని బట్టి ఉంటుంది తప్ప మీరు అనుకోవడం కమర్షియల్ కాదు. ఈ వైద్య విద్య చేసుకుంటే ఇంత లో కాస్ట్ ఆఫ్ ది మెడికల్ థింగ్స్ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో అక్కడ ఎప్పుడు కావాలితే అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఏ డాక్టర్ కావాలి డాక్టర్ చూసుకోవచ్చు, ఎక్కడ కావాలితో చూసుకోవచ్చు. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఇంకో అమెరికాలో కూడా ఒక దగ్గు వస్తే కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా
మీకు మెడిసిన్ దొరకదు, ఇంట్లో డాక్టర్కే దొరకదు, హాస్పిటల్ పనిచేసే డాక్టర్ దొరకదు. ఇంట్లో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 10 days 15 days వెయిట్ చేయవలసి వస్తుంది. అందువల్ల ద మెడికల్ ప్రాక్టీస్ గోయింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా, మెడికల్ ఎడ్యుకేషన్ గోయింగ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇండియా. ఈ సామాజిక బాధ్యత ఈ డాక్టర్స్కి ఎలా ఉండాలండి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరు బాధిస్తున్నారు సామాజిక బాధ్యత? డెఫినెట్గా రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఎనీ యాక్సిడెంట్ పేషెంట్ హ్యాపెన్ ఇన్ ది హైవే ఆర్ ఎనీ అదర్ రోడ్, ద హాస్పిటల్ షుడ్ సీ ఫ్రీలీ, ది ఇన్వెస్టిగేట్ ఫ్రీలీ, ఆపరేట్ ఫ్రీలీ. ఎంతవరకు సౌబది? వాట్ ఎక్స్టెంట్? దట్ సంథింగ్ హ్యావ్ టు డూ ఇట్ బై గవర్నమెంట్, జస్ట్ లైక్ ఆర్డర్ ఇస్తాం కాదు. అదే పని. అండ్ రీసెంట్గా చిన్న ఇన్సిడెంట్ జరిగింది పొలిటికల్ ఇష్యూలో. హౌ మచ్ పొలిటీషియన్ ఎంత బాధ్యత తీసుకున్నారు, పోలీసు ఎంత బాధ్యత తీసుకున్నారు, లోకల్స్ ఎంత. అండ్ ఒక కారు యాక్సిడెంట్ అయితే అని తీసి పక్కన పాడేస్తారే, అదే మానవత. అదే డాక్టర్ చేస్తే ఏమంటారు? అన్యాయం చేసేమంటారు. పొలిటీషియన్ చేస్తే కరెక్ట్ అది. చట్టాలు వస్తువులకండి వైద్యులకి ఇంకా ఏదన్నా అదర్గా ఇంకా చట్టాలు తీసుకురావాల్సి ఉంటుందా? అంటే డాక్టర్లకు రక్షణగా. డాక్టర్లు ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అండ్ కులాల పేరు మతాల పేరు చెప్పి వచ్చి హాస్పిటల్ దాడి చేస్తుంది తప్ప ఎగ్జాక్ట్లీ అండ్ హౌ ది పేషెంట్ హ్యాపెండ్, హౌ ది థింగ్స్ అన్నది స్టిల్ ఇంకా ఆ డాక్టర్ మీద దౌర్జన్యం అండ్ హాస్పిటల్ మీద దౌర్జన్యం అండ్ జరుగుతుందో ఆ క్షణిక ఉద్రేకంతో సంథింగ్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ సంథింగ్ డెఫినెట్గా కల్పిట్ కొంతమంది ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్ ది ప్లేసెస్ లైక్ దట్. అంటే ఇంకా మార్పులు అన్న రావాలంటారు ఈ చట్టాల్లో డెఫినెట్గా. అండ్ ఒక రక్షణ కావాలి, డాక్టర్ల రక్షణ కావాలి, హాస్పిటల్ రక్షణ కావాలి. అండ్ ఆల్రెడీ శిక్షలు ఉన్నాయి, దాన్ని డెఫినెట్గా అమలుపరచాలి. ఇక్కడ క్యాస్ట్ క్రీడ్ ఏం చూడలేదు, హ్యూమన్ బీయింగ్ని చూసి డాక్టర్ హ్యూమన్ బీయింగే, పేషెంట్ హ్యూమన్ బీయింగ్, ఇద్దరిని కూడా రక్షణ చూడాలి తప్ప ఒక పొలిటికల్ ఫీల్డ్, ఒక కులం దీన్ని పనిచేయదు, కుదరదు ఇక్కడ. డాక్టర్ గారు, మీ విలువైన మాటలు మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలండి. డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ.